హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఏం చేస్తున్నానో తెలుసా ఫ్రెండ్స్? పులిహోర, చింతపండు పులిహోర. వినాయకుని కాడికి నైవేద్యం ఫ్రెండ్స్. ఇంకా ఎట్లా చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. కావాల్సిన పదార్థాలు 2 kg రైసు, అన్నం వండి పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడే వేడి రైసు కొంచెం చల్లారాలి కదా, అందుకనేసి వండేసిన. 2 kg కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంగువ, ఆవాలు, మెంతులు, మిరియాల పొడి, ఉప్పు, మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు, శనగలు ఫ్రెండ్స్ ఉడకబెట్టి పెట్టుకున్నా, జీలకర్ర ఆవాలు, చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నా, అది నూనె. ఎలా చేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది చల్లార్చునిచ్చుకున్నాం ఫ్రెండ్స్. ఇది అన్నము ఈ టబ్బులోకి తీసుకొని చల్లార పెట్టుకున్నాము. ఎందుకంటే చల్లారితే కలవడము ఇట్లా పూలుగా వండుకుంటే పులిహోరకి మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మంచిగా వినాయకుని కాడికి పులిహోర ఫ్రెండ్స్ మంచిగా చేసి పెడదాం అనేసి ఇలా పెట్టుకొని చల్లార పెట్టుకుందాము. చల్లార పెట్టేసుకొని ఇప్పుడు పెనం పెట్టుకుందాం ఫ్రెండ్స్. గిన్నె పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలుగుతుంటే ఇప్పుడు ఇందులో ఆయిల్ పోసుకుందాం. కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్, మంచిగా ఉంటుంది. అందుకనేసి ఇవన్నీ వేయించుకోవాలి. మళ్ళీ అట్లా కొద్దిగా నూనె ఎక్కువ పడుతుంది. నూనె పెట్టేసుకుందాము. ఒక దాని మీద ఇది గుజ్జు ఉడకబెట్టుకుందాం ఫ్రెండ్స్. చింతపండు గుజ్జు ఉడకబెట్టుకున్నాము. పోసాయి వరకు ఇది దగ్గర కావాలి కదా ఫ్రెండ్స్. చింతపండు పులిహోర కొట్టి చింతపండు పులిహోర కరివేపాకు వేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇలా చింతపండు దగ్గర ఉడకాలి. ఇది ఉడికే వరకు మనం తాలింపు వేసుకున్నాం. ఇప్పుడు జీలకర్ర ఆవాలు, కొద్దిగా మంట చిన్న పెట్టుకున్నాము. చింతపండు పులిహోర ఫ్రెండ్స్. ఇప్పుడు పల్లీలు, బాగుంటుంది ఫ్రెండ్స్, మంచిగా ఉంటుంది చింతపండు పులిహోర. ఇప్పుడు శనగపప్పు, ఇప్పుడు మినపప్పు, చిన్న మంట మీద పెడితే కొంచెం మెల్లగా అవుతాయి, మంచిగా ఎగుతాయి ఫ్రెండ్స్. మంచిగా చింతపండు పులిహోర కదా.
గుజ్జు ఉడుకుతుంటుంది, అది కలుపుతుండాలి మధ్య మధ్యలో, దగ్గరికి గట్టిగా రావాలి. మంచిగా తీసుకొని పెట్టుకున్నాం ఫ్రెండ్స్. కరివేపాకు వేసుకుంటే స్మెల్ బాగుంటుందని వేసి పెట్టినాం. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకున్నాం. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, మధ్య మధ్యలో ఇట్లా కలుపుతున్నాను ఫ్రెండ్స్. ఇట్లా దగ్గర కొడుకుతుంది, చిక్కదనం బాగా వస్తుంది, జల్ది అవుతుంది. కొంచెం కలపాకు వేసుకుంటే దగ్గర జల్దీ చిక్కబడుతుంది ఫ్రెండ్స్. పిసికి వేసుకుంటే చిన్న మంట కదా వేడెక్కుతుంది.